ఇప్పుడు ఒక పొసెసివ్నెస్ చాలామంది హీరోలు మేమే చూపిస్తారు, మాకు బాలుగారే పాడాలి, అది ప్రేమతోనే. ఇప్పుడు సల్మాన్ ఖాన్ బాలుగారే కావాలి, దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి పాట మీదే. అట్లాగే రజనీకాంత్, చిరంజీవి గారు, ఇలా చాలామంది ఒక వ్యక్తిగతమైన ప్రేమను కూడా మీ మీద పెంచుకున్నారు కదా, అది మీకు ఎలా అనిపిస్తుందండి? సార్ అంతే, నేను సల్మాన్ ఖాన్కి 10 ఏళ్ళు ఏం పాడలేదండి, ఒక 4-5 సంవత్సరాలు పాడుంటాను. 91 to 97 ఆర్ సంథింగ్ లైక్ దట్ ఐ హ్యావ్ సాంగ్. బికాస్ అతని కెరీర్ నాతో ప్రారంభమైంది, పీపుల్ ఐడెంటిఫై చేశారు. తర్వాత అక్కడ నార్త్లో వాళ్ళ సింగర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అస్సలు పాడలేదు, అతను బోల్డ్ సినిమాలు చేశారు, నేనేం పాడలేదు. అలాగే సార్ ఎవరైనా కూడాను ఒక అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్కి నా గాత్రం దోహదం చేస్తోంది అనుకున్నప్పుడు, నేను పాడడం వల్ల వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా ఒక కొత్త డైమెన్షన్ దొరుకుతుంది అనుకున్నప్పుడు కోరుకోవడంలో తప్పేం లేదు. ఇక్కడ పొసెసివ్నెస్ అనేది వైయక్తికం కాదు. నేను చాలా బాగా పాడతాను ఉన్నమాట, ఇప్పుడు కూడా నేను చాలా బాగా పాడతాను కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్కి అది ఆలంబన అవుతుంది కాబట్టి నేను కావాలని కోరుకున్నాను. మీరు ఒక నిమిషం, మీరు అనుకుంటున్న ఈ హీరోలందరూ ఇప్పుడు నా చేత ఎందుకు పాడించుకోవట్లేదు? మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, చెప్పమానండి. చాలామంది ఆ తర్వాత సినిమాలు యాక్ట్ చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఉన్నటువంటి లబ్ధ ప్రతిష్ఠలైన ఆర్టిస్టులందరికీ నేను పాడాను, వాళ్ళు మొదలుపెట్టినప్పటి నుంచి పాడుతూనే ఉన్నాను. గత 7-8 ఏళ్లుగా వాళ్ళు బాలుగారే కావద్దు అని ఎందుకు అనుకుంటున్నారు? కారణం ఒకటే ఉండాలి, నేను బాగా పాడలేని దశలోనన్నా ఉండాలని వాళ్ళు అనుకోవాలి. కాదు, నేను అలా లేను, ఎందుకంటే అలా ఉన్న దశ వస్తే నేను వెళ్ళిపోతాను. ఇది కాలచక్రంలో జరిగే మామూలు పరిణామం అంతే. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ అవకాశం ఇవ్వడానికి పాత వాళ్ళని పక్కకు పెట్ట తప్పదు. ఇప్పుడు రజనీకాంత్, చిరంజీవి అన్నారు, వాళ్ళతో ఆగిపోయిందా ప్రపంచం? నాగేశ్వరరావు, రామారావు గారు తాగిందా? ఇంకోళ్ళు వచ్చారు, వస్తూనే ఉంటారు. అలాగే ఈ సాంకేతిక శాఖలో కూడా కొత్త వాళ్ళు రావాల్సి వస్తుంది. ఇక్కడే నేను కనుక్కున్నది ఒకటే సార్, సినిమా పరిశ్రమలో ఎవరికి ఫేవర్ చేయరు. మీతో పని ఉంటేనే, ఇది నేను కంప్లైంట్గా చెప్పట్లేదు, నేను కెమెరా వంక చూసి చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు నన్ను పిలవలేదని నేను కంప్లైంట్ చేయలేదు, ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. ఇది సహజమైనటువంటి పరిణామం. బట్ వన్ థింగ్, అలాగని చెప్పి నన్ను నేను తక్కువ చేసుకోవడానికి ఇష్టపడను. నా చేత పాడించుకోకపోవడం అనేటటువంటిది వాళ్ళ నష్టం, దురదృష్టం అన్ను నేను. మీరు ఎవరు పాడినా సరే నెక్స్ట్ అదే పాట నేను పాడితే ఎలా ఉంటుంది నాకు తెలుసు. అలాగని చెప్పి నేనే పాడాలి ఇంకెవరికి ఇవ్వకూడదని కాదు. కాలంతో పాటు కొత్త గొంతుకులు వస్తున్నాయి కాబట్టి, ఒక సంగీత దర్శకుడు వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళతో వాళ్ళు ప్రయాణం చేయడం సహజం, వాళ్ళకు అవకాశం రావాలి. బట్ ఐ వాంట్ టు అసర్టైన్, ఒక పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను గతంలో వాళ్ళకి ఎలా పాడగలిగానో ఇప్పుడు కూడా అలా పాడగలను. ఇప్పుడు నేను పాడలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ కాలంతో వచ్చేటటువంటి ఒక పరిణామం. అది సహజంగానే తీసుకోవాలి కాబట్టి నన్ను వీళ్ళు పిలవట్లేదే, నేను పనికిమాలిన వాడినా అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఐ కెన్ డెఫినెట్లీ సే, అది నేను వాళ్ళకు పాడకపోవడం మాత్రం వాళ్ళకు డెఫినెట్గా మైనస్ పాయింటే. అది కూడా నేను ఒప్పుకోకపోతే ఇంకెందుకంటే నేను బాలసుబ్రహ్మణ్యం. మీకోసం ఎంజీఆర్ గారు లాంటి వారు ఓ 2 నెలల పాటు, అది మీరు చాలా మొగ్గ దశలో ఉన్నప్పుడే మీకోసం 2 నెలలు ఆగిన చరిత్ర ఉంది, 1000 నిలవేవా. దానికి కారణం మీకు తెలుసు, వీడు పాడకపోతే నా పాటకు నాకు పెర్ఫార్మెన్స్ కుదరదని అనుకునే దశ కాదు. అప్పుడు కాదు, ఎలా ఉంటుందో ఆయనకు తెలియదు. జనంలోకి వచ్చే మొట్టమొదటి పాట ఎలా ఉంటుందో తెలియదు. మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. అప్పటికి నేను ఇంతవరకు తమిళంలో 1-2 పాటలే పాడున్నవాడిని. దానికి కారణం ఏమిటంటే, నేను చెప్పాను మీకు, చాలామంది ఇంటర్వ్యూలో చెప్పుంటాను, తెలుగు ఈ సందర్భంలో కూడా అది నేను చెప్పాలి. కొంతమంది ప్రాతస్మరణీయులు మనం కృతజ్ఞతాపూర్వకంగా అందరికీ వందనం చేయాలి. కాబట్టి నాకు టైఫాయిడ్ వచ్చిన తర్వాత పోస్ట్ పోన్ అయిపోయింది, ఇంకా నన్ను పిలవరు, వేరే ఎవరి చేతనే పాడించుకుంటారు అనుకున్నాను. పాడించడం కూడా న్యాయమే, నాకు మరో పాట ఇవ్వచ్చు. నాకు జ్వరం తగ్గిన తర్వాత మళ్ళీ వారి కారు వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్తే ఇదే పాట రిహార్సల్ చేస్తున్నాం. అడిగే ధైర్యం లేదు నాకు. ఎందుకు ఈ పాటను మీరు షూట్ చేయలేదా? మీరు రాజస్థాన్లో షూట్ చేయాలనుకున్నారు, దీని పర్మిషన్స్, దీంతోపాటు కొన్ని సీన్లు తీయాలి, ఒక 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్లు, అంతమందిని పెట్టుకొని ఈ పాటను తీయకుండా పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఒక సౌందరరాజన్ గారు దొరకలేదనుకోండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. బాలుడు అనేవాడు 2 పాటలు పాడినవాడే. రికార్డింగ్ అయిన తర్వాత ధైర్యం చేసి అడిగాను ఆయన్ను, దీనికి కారణం చెప్పగలరా అని. నువ్వు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నావు, వెళ్ళి నీ మిత్రులకు ఫస్ట్ డే రిహార్సల్స్ కాగానే ఈ పాట పాడి వినిపించుంటావు, వాడు మహదానందపడి ఉంటాడు, మావాడు ఎంజీఆర్కి పాడుతున్నాడని. రేపు ఏ కారణం వల్ల అయినా సరే సినిమాలో నీకు వేరే పాట ఇవ్వచ్చు, ఈ పాట నువ్వు పాడకుండా సౌందరరాజనో మరొకరు పాడారనుకో, వాళ్ళు ఏమనుకుంటారు?
బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఎంజీఆర్కి నచ్చలేదు, అందుకని ఆ పాటను తీసేశారు అనుకుంటే నీ భవిష్యత్తుకి అది మంచిది కాదు. అందుకని నీకోసం నేను షూటింగే పోస్ట్ పోన్ చేసి ఆ పాట నీ చేతే రికార్డ్ చేస్తున్నాను. ఎంతమందికి ఉంటుందండి ఇది? ఇది ఆయన గొప్పతనం తప్ప కావాలని కోరుకోవడం. అప్పుడు నేనేదో ఇంకొక 15 సంవత్సరాలు అయిన తర్వాత ఈ పాట బాలువే పాడాలని అనుకోవడంలో అర్థం ఉంది. నేను ఇంకా అసలు ప్రూవే కాలేదు అప్పటికి. అది ఆయన సంస్కారానికి నిదర్శనం. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది, మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఇది కాల పరిణామంలో వచ్చేటటువంటి సహజమైనది. కొత్త వాయిస్లు వస్తే వాళ్ళకి ఇవ్వాలని అనుకోవడం, అది మ్యాచ్ అవుతుందా లేదా, వాళ్ళు ఎలా పాడుతున్నారని కూడా ఆలోచన లేదు ఇప్పుడు. ఎందుకంటే ఒక పాట పట్ల ఉండేటటువంటి అవగాహన, ఒక పాట తయారు చేసే తీరు, రికార్డ్ చేసే తీరు, పిక్చరైజ్ తీరు అన్నీ కూడా మారిపోయాయి ఇప్పుడు. అందుకని దాని గురించి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. నాకు వచ్చే పాట నాదైతే పివి శ్రీనివాస్ గారు చెప్పినట్టు గానే గానే పే లిఖా హై గానే వాలే కి నామ్. ఆయన ఎంత అందంగా చెప్పారు. ప్రతి పాట మీద, ప్రతి బియ్యపు గింజ మీద ఎలా రాసి ఉంటుందో ఎవడు తినాలని, ప్రతి పాట కూడా ఎవరికి సంబంధించిందో ఎవరికి చేరాలన్నో దేవుడు రాసి పెట్టే ఉంటాడు. నా పాట అయితే దాన్ని అవ్వడు కాదని లేడు, అది నాకే వస్తుంది. అంటే యాదృచ్ఛికంగా ఆ పాట ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ పాటలో యాక్ట్ చేసిన వారు జయలలిత గారు, ఎంజీఆర్ గారితో. ఇటీవలే వారు పరమపదించడం, వారితో ఉన్న అనుబంధం చాలా తక్కువ అండి. గొప్ప అనుబంధం ఏంటంటే ఆవిడ సినిమాలో 4 పాటలు పాడే సినిమాల్లో ఒక్క షోలో 3 డ్యూయెట్లు, ఆ 3 డ్యూయెట్లు నాతోనే పాడారు. అలాగా మొన్న దుబాయ్లో మేము ఆవిడ పరమపదించిన తర్వాత ప్రోగ్రాం చేస్తున్నప్పుడు వారి కోసం కాస్త ప్రార్థన చేసి మొట్టమొదటి పాట వారితో నేను కలిసి పాడిన పాటతోనే మొదలెట్టాం అనమాట. అలాగా ఆవిడకి ఒక ట్రిబ్యూట్ లాగా. సో అక్కడ ఆ రికార్డింగ్ థియేటర్ వరకు పరిచయం. ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్లేన్లో కనపడితే ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడగడం వరకే. ఆవిడ ఇచ్చినప్పుడు తమిళనాడు గవర్నమెంట్ అవార్డు తీసుకుంటున్నప్పుడు కులాసాగా ఉన్నారా అనేవారు, అంతే తప్ప. మాతృభాషగా ఉన్న వాళ్ళతో ఆవిడ తెలుగే మాట్లాడేవారట కదా. తెలుగు మాతృభాష అయి ఉండి మాట్లాడేవాళ్ళు తెలుగు కంటే చాలా బాగా మాట్లాడేవాళ్ళు. నెల్లూరులో ఒకసారి మన నంది అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. దాంట్లో నాకు అవార్డు వస్తే ఆవిడని ముఖ్య అతిథిగా, అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన జనార్దన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి, ఆవిడని ఆహ్వానిస్తే ఆవిడ అక్కడ మాట్లాడిన పద్ధతికి నేను సుందరామూర్తి నా పక్కన ఉన్నాడు. ఏమిటయ్యా ఇది ఆవిడది, మా ఉపాధ్యాయులందరూ నాకు తెలుగు నేర్పించిన పద్ధతి, నెల్లూరుతో నాకు నా జన్మతో ఉన్నటువంటి ఒక సంబంధం మూలకంగా ఇక్కడికి పిలిస్తే నేను తప్పకుండా వస్తానని చెప్పి వచ్చానని చెప్పి. వారి తల్లిగారు కొన్నాళ్ళు రంగనాయకులపేటలో వాళ్ళ దాయాదులు ఉన్నారు, అక్కడంతా కూడా అయ్యంగార్ల అగ్రహారం అది, అక్కడ ఆవిడ ఉన్నారన్నమాట. అప్పుడు ఈవిడ చిన్నపిల్లగా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అది ఆవిడ గుర్తు చేసుకుని ఆవిడ చెప్పిన తెలుగు పద్ధతి నాకు భలే అందంగా అనిపించింది అనమాట. అందుకని మొదటి నుంచి కూడా. మీరు వారితో పాడిన 3 డ్యూయెట్లు తమిళ్ వాడిని? తమిళే. ఇప్పుడు ఆవిడకి మాతృభాష ఏదని చెప్పాలి, తండ్రి తల్లి ఇద్దరు అయ్యంగార్లు కాబట్టి ఇంట్లో మాట్లాడుకునే భాష తమిళం. పుట్టి పెరిగిందంతా కర్ణాటకలో కాబట్టి బయట అడుగు పెట్టగానే మాట్లాడే భాష కన్నడం. తెలుగు సినిమాల్లో నటించారు కాబట్టి ఆవిడకి తల్లిగారి ద్వారా సంక్రమించిన తెలుగు భాషను ఆవిడ ఉపయోగించుకున్నారు. ఈ ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా అత్యద్భుతంగా మాట్లాడగలిగిన ఒక విదుషి ఆవిడ. సో కొన్నాళ్ళ తర్వాత మన మాతృభాష ఏమిటంటే కళాకారులు మర్చిపోతాం, మనం మర్చిపోవడం ముఖ్యం. అందుకని నన్ను ఎవరు అడిగినా కూడా మాతృభాష ఏంటంటే సంగీతం అని చెప్తాను. అవును, ఈ మధ్య రష్యా ప్రోగ్రాంలో కూడా మీరు అదే చెప్పారు. కిషోర్ గారితో నేను మనసు ఇప్పిన ఈ ప్రోగ్రాం చూడండి, బాగుంది. ఐ డ్రీమ్స్ ప్రోగ్రామ్స్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చినారు కిషోర్, చూడమనండి అందరినీ.